గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నేను మీ మండే మాస్టర్ని. మరి నిన్నైతే మనం ఎర్లీ సివిలైజేషన్స్లో మనం పార్ట్ 1 చెప్పుకున్నాము. ఈరోజు పార్ట్ 2లో వెళ్దాం. తొలి నాగరికతల్లో పార్ట్ 2 అంటే పార్ట్ 1 వచ్చేసరికి మనం ఇంట్రడక్షన్ సింధు నాగరికత గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2లో వేదకాలం, తొలి వేదకాలము, మలి వేదకాలం గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకోండి, లేదా లెసన్ ఒకసారి చదివిన తర్వాత మీరు ఒకసారి నేను చెప్పిన లెసన్ విన్నట్లయితే దాంట్లో మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్స్ రెడీగా పెట్టుకోండి. మరి లెసన్లోకి వెళ్ళిపోదాం. వేదిక్ పీరియడ్, వేదకాలము. వేదిక్ పీరియడ్ అంటే వేదకాలము. వేదిక్ పీరియడ్, వేదిక్ పీరియడ్, వేదిక్ పీరియడ్ అంటే వేదకాలము. ఈ వేదకాలంలో అసలు మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటి? అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, ఆర్యుల యొక్క ప్రారంభము. ఆర్యుల యొక్క ప్రారంభము, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. దాన్ని మన తెలుగులో ఆర్యుల ప్రారంభం, ఆర్యుల ప్రారంభం, ఆర్యుల ప్రారంభం, ఆర్యుల ప్రారంభం. సరే, అసలు ఆర్యుల ప్రారంభం గురించి ఎన్నో థియరీస్ వచ్చినాయి అన్నమాట. ఎన్నో సిద్ధాంతాలు కలవు. దాంట్లో ఈ ఆర్యులు అనేవాళ్ళు మనకు అసలు మన వాళ్ళు కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చారని కొంతమంది అంటూనే జరిగిందనమాట. అంటే ఈ ఆర్యులు వివిధ థియరీస్ ప్రకారం ఈ ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారయ్యా అంటే వాళ్ళ ప్రకారం సెంట్రల్ ఏషియా. ఏంటి? సెంట్రల్ ఏషియా. ఒకళ్ళేమో సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా అని కొంతమంది అంటారు, మధ్య ఆసియా అని కొంతమంది ఏమో ఆర్కిటిక్ రీజియన్, ఆర్కిటిక్ రీజియన్ అంటే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని కొంతమంది, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్, ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్, ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్, ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్ నుంచి వచ్చారని కొంతమంది. దాన్నే మనం ఆల్ప్స్ పర్వతాల్లోని తూర్పు భాగం, ఆల్ప్స్ పర్వతాల్లోని పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని, తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది, తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది. అర్థమైందా? కొంతమంది ఏంటి, ఈ ఆర్యులు అనేవాళ్ళు అసలు తెగే కాదంట. అసలు వీళ్ళు రేస్, ఇది ఒక జాతికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఒక లింగ్విస్టిక్ గ్రూప్కి సంబంధించిందని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే ఒక భాషా కుటుంబానికి చెందిందని కొంతమంది అంటారంట. అంటే ఏ భాషా కుటుంబం అంటే ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏది? ఇండో యూరోపియన్. దీన్ని తెలుగులో కూడా ఇండో యూరోపియన్ అన్నారు, ఇండో యూరోపియన్. సో someone treat the Aryans as a language group. Which group? A language group. This language group means here a language group Indo-Aryan, Indo-European, గ్రూప్. తెలుగులో కూడా మనం ఇండో యూరోపియన్ గ్రూపే అంటాం. ఏమంటాం? ఇండో యూరోపియన్ గ్రూప్ అంటాం తెలుగులో కూడా. ఎస్.
సో ఇది కొంతమంది ఏమంటారు, సమ్ ఆఫ్ దే ఆర్ నేటివ్ ఆఫ్ ఇండియన్స్, కొంతమంది ఏమన్నారు వాళ్ళు మన ఇండియా యొక్క నేటివ్స్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఇండియాకి నేటివ్స్ అంటే ఇండియాకి చెందిన వాళ్ళని కొంతమంది అంటారు. ఇండియాకి చెందిన వారు. సరే, ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం దీని గురించి. ఆరిజిన్ ఆఫ్ ఆరియన్స్ యొక్క వాళ్ళ ఆరిజిన్ గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే ఈ ఆరియన్లు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని, కొంతమంది ఆర్క్టిక్ రీజియన్ నుంచి వచ్చారని, అండ్ కొంతమంది ఆల్ప్స్ పర్వతాలు తూర్పు భాగం నుంచి వచ్చారని, కొంతమంది అసలు వీళ్ళు రేసే కాదు, వీళ్ళు జాతే కాదు, ఇది ఒక భాషా కుటుంబం అని చెప్పారు. ఆ భాషా కుటుంబం పేరు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం చెందిన వాళ్ళు అన్నారు. కొంతమంది ఏమో అసలు వీళ్ళు ఇండియాకి చెందిన వాళ్ళే అని కొంతమంది అన్నారు. ఇండియాకి చెందిన వాళ్ళే అని కొంతమంది అంటాం అనేది జరిగింది. సార్ మరి దీంట్లోంచి బిట్ ఏ విధంగా ఇస్తారు అంటే ఓకే, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం నుంచి మనకు ఆప్షన్స్ తీయొచ్చు. కాబట్టి ఆరియన్స్ అనేవాళ్ళు కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఏ భాషా కుటుంబానికి చెందిన వాళ్ళని మనకి ఇవ్వడానికి అనేది అవకాశం ఉంది. ఈ టాపిక్లోంచి స్పెసిఫిక్గా ఇవ్వాలంటే మనకు అలా ఇవ్వచ్చు. ఇంకా మనం వేదిక్ కల్చర్ గురించి మనం కానీ చూసినట్లయితే ఈ వేదిక్ కల్చర్ అనేది ఎక్కడెక్కడయ్యా అంటే ప్లెయిన్స్ ఆఫ్ రివర్ ఇండస్ అండ్ సరస్వతి. మరి ఇప్పుడు చిన్నగా మనం వేదిక్ పీరియడ్లోకి వచ్చాం అనమాట. ఈ ఆరియన్స్ తర్వాత ఎక్కడికి వచ్చాం, మనం వేదిక్ పీరియడ్లోకి వచ్చాం. ఈ వేదిక్ పీరియడ్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందయ్యా నేను చూసినట్లయితే ఈ వేదిక్ పీరియడ్ అనేది మనకి ఈ గంగా రివరు, సరస్వతి తర్వాత ఇండస్ అండ్ సరస్వతి. మొట్టమొదటిసారిగా ఇండస్ అండ్ సరస్వతి, ఇండస్ మరియు సరస్వతి నదుల మధ్య ఏర్పడిందని. తర్వాత గంగా అక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది, గంగా అండ్ యమునా వరకు కూడా ఎక్స్టెండ్ అయిందనమాట. ఈ వేదిక్ పీరియడ్లో ఉండేటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ భూభాగం మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పాలించడం జరిగిందన్నమాట వేదిక్ కల్చర్ అనేది. ఎక్కడెక్కడ ఇండియా అండ్ సరస్వతి, గంగా అండ్ యమునా రివర్స్ మధ్య. మరి ఈ కాలాన్ని వేదిక్ పీరియడ్ ఎందుకు అంటారా అంటే వేదాలు ఈ కాలంలో రచించబడ్డాయి కాబట్టి ఈ కాలాన్ని మనం వేదిక్ పీరియడ్ అంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే వేదాలను ఈ కాలంలో రచించాం కాబట్టి ఈ కాలాన్ని వేదిక్ పీరియడ్ అంటాము. అదే మనకు డివిజన్ కూడా ఇచ్చారు, టైం డివిజన్ కూడా ఇచ్చారు, అది కూడా మీకు చెప్తాను అనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అనేది మనకి రానున్న లెసన్లో వస్తాయి. వేదిక్ పీరియడ్ వరకు చెప్పుకున్నాం ఇక్కడ. సరే, ఈ వేదిక్ పీరియడ్లో ఇంతకుముందు మీకు పార్ట్ 1లో చెప్పా గాగర్ అండ్ హక్రా నది గురించి చెప్పా మీకు. ఈ సరస్వతి నది ఉంది చూసారా, ఈ సరస్వతి నదిని మనం ఏమని పిలుస్తారా అంటే అప్పట్లో అర్థమైందా, గాగర్ అండ్ హక్రా అంటారు. గాగర్ అండ్ హక్రా అంటారనమాట. మరి ఇది ఎక్కడుందయ్యా అంటే థార్ డిజర్ట్లో ఉంది. ఎక్కడుంది, థార్ డిజర్ట్లో ఉందన్నమాట. థార్ డిజర్ట్లో మరి థార్ డిజర్ట్ ఎక్కడుంది, ఇండియాలో రాజస్థాన్లో ఉంది. ఎక్కడుంది, రాజస్థాన్. మరి ఇక్కడ నుంచి బిక్కు పట్టడానికి మీకు అవకాశం ఉంది. అరవై ఏషియంట్ రివర్స్ సరస్వతి అనేది మనకి సరస్వతి పేరే మనకి ఇక్కడ గాగర్ హక్రా థార్ డిజర్ట్లో ప్రవహిస్తుంది. థార్ డిజర్ట్ ఎక్కడున్నాయి అంటే రాజస్థాన్లో ఉంది. మనకి ఈ సరస్వతి నది గురించి మనకి వేదాల్లో అనే పలుసార్లు దాని గురించి ప్రస్తావించడం అనేది మనకి జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి బిట్టుపట్టడానికి అవకాశం ఉంది. ఎలా ఉంది, జాగ్రఫీ పార్ట్లో ఉంది, హిస్టరీ పార్ట్లో ఉందన్నమాట. జాగ్రఫీ పార్ట్ కింద మనకి ఎట్లా అడగొచ్చు, థార్ డిజర్ట్ లైస్ ఇన్ విచ్ స్టేట్ అంటాడు, రాజస్థాన్. అర్థమైందా. వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ గాగర్ అండ్ హక్రాకి మరొక పేరు ఏంటంటారు, సరస్వతి. మరి వేదాల్లో ఎక్కువ మార్లు పలకబడినటువంటి నది పేరు ఏంటి అని అడుగుతారు, సరస్వతి. అర్థమైందా, అంటే ఎన్నోసార్లు ప్రస్తావించారనమాట. అర్థమైందా, అది సరస్వతి నది. ఇప్పుడు గాగర్ హక్రా థార్ డిజర్ట్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిలోంచి మనకు బిట్టు ఇప్పుడు పడదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్లో మనకి వేదిక్ పీరియడ్,
ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, తొలి వేద కాలము, మలి వేద కాలము. ఇక్కడ నుంచి మనకి చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా మీరు జాగ్రత్తగా లెసన్ అనేది వినాలి. ఇంకోసారి ఇంతవరకు టాపిక్ చెప్పి మీకు ఒకసారి చెప్పి మనం బోర్డ్ క్లియర్ చేస్తాం. మనం ఇప్పుడు వేదిక్ పీరియడ్ గురించి చెప్పుకుంటున్నాము. వేదిక్ పీరియడ్నే మనం వేదకాలము అంటాము తెలుగులో. ఈ టాపిక్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏముందంటే అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, ఆర్యుల యొక్క ప్రారంభము. ఆర్యుల యొక్క ప్రారంభం గురించి రకరకాల సిద్ధాంతకర్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం అనేక విధాలుగా చెప్పారు. కొంతమంది ఏమో ఎక్కడి నుంచి వస్తారని చెప్పాను, సెంట్రల్ ఏషియా నుంచి వస్తారని చెప్పారు. కొంతమంది ఆర్క్టిక్ ప్రాంతం నుంచి వస్తారని చెప్పారు. కొంతమంది ఏమో ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్ నుంచి వస్తారని చెప్పారు. కొంతమంది ఏమో అసలు ఇది వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళు ఒక జాతే కాదు, వీళ్ళు భాషా కుటుంబానికి చెందిన వాళ్ళు కొంతమంది అన్నారు. మరి ఇక్కడ ఏ భాషా కుటుంబానికి చెందిన వాళ్ళని అన్నారయ్యా అనే బిట్ మీకు రావచ్చు. ఏ భాషా కుటుంబానికి చెందిన వాళ్ళు అన్నారు? ఇండో యూరోపియన్ గ్రూప్కి చెందిన వాళ్ళుగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కొంతమంది వీళ్ళు అసలు భారతీయులే అని కొంతమంది చెప్పడం అనేది జరిగిందనమాట. మరి వేదిక్ పీరియడ్ అనేది మనకి ఈ ఇండస్ అండ్ సరస్వతి నది మధ్య జరిగిందేమో ఎర్లీ వేదిక్ పీరియడ్, గంగా అండ్ యమునా మధ్య జరిగిందేమో లేటర్ వేదిక్ పీరియడ్. మనది రానున్న లెసన్స్లో దాని గురించి డీప్గా చెప్పుకుంటాం. ఇప్పుడే చెప్పుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. మరి వేదిక్ పీరియడ్లో మనకి ఎక్కువగా ప్రస్తావించినటువంటి నది ఏంటి అంటే సరస్వతి నది గురించి చెప్పినట్టు జరిగింది. ఈ సరస్వతి నదినే మనం ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పుకున్నాం. గాగర్, హక్రా మరియు ఇండస్ నదుల మధ్య మనకి సింధు నాగరికత ఉందని మనం చెప్పుకున్నాం కదా. దాంట్లో ఈ గాగర్, హక్రా నదే ఈ సరస్వతి నది. అర్థమైందా? మరి ఇది ఎక్కడ ప్రవహించేది? ఈ థార్ డెజర్ట్లో ప్రవహించేది. మరి ఈ థార్ డెజర్ట్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉందన్నమాట. అర్థమైందా? ఇది మన ఇప్పుడు చెప్పినటువంటి అంశం. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందా? ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో ఆ లైన్స్ వరకు అండర్లైన్ చేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు మనం వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఆ వేద సాహిత్యం గురించి ఇది ఇంకా విలువైన టాపిక్. మీ అందరూ కూడా చాలా మంచిగా వినాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్లు రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అసలు వేదం అంటే ఏంటి? వేద అంటే ఏంటి? అసలు వేద అంటే ఏంటి? ఆ వేదము అంటే ఏంటి? మనకి ఇచ్చే వేద అంటే ఏంటంటే ఉన్నతమైన జ్ఞానము. దాన్ని మన ఇంగ్లీష్లో సుపీరియర్ నాలెడ్జ్ అంటాం. ఏమంటాం? సుపీరియర్ నాలెడ్జ్. వేదం అంటే ఏంటమ్మా? అందుకనే మన వేద పండితులు కానీ అంత ఉండేటువంటి పండితులు వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అని వాళ్ళని అనుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి తెలుగు 2 రాస్తాను, 2 రాసుకునే వాళ్ళు, నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. మిస్టేక్స్ ఉంటాయని తెలుగులో కొంచెం మీరు మంచిగా రాసుకోండి. మరి వేదాలని ఇంకో పేరు ఏంటంటే శృతీస్. దాన్ని శృతులు అంటారు. ఏంటంటారు? శృతులు. వేదాలకి మరొక పేరు. వేదాలకు మరొక పేరు ఏంటి? వేదాలకు మరొక పేరు ఏంటంటే వేదాస్కి మరొక పేరు ఏంటి? శృతులు. ఇంగ్లీష్లో శృతీస్, తెలుగులో అయితే శృతులు. శృతులు. అర్థమైందా? శృతులు అంటారు అన్నమాట. అంటే బాగా యూనివర్సల్ ట్రూత్ డిస్కవర్ అనుకోవడానికంటే ఇది లోతైన అధ్యయన శాస్త్రం. యోగాకు కూడా ఈ వేదాలే కాలము, ఈ వేదాలే కారణము. మనకి యోగా కానీ అప్పుడు ఉన్నటువంటి పతాంజలి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అన్నిటి సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తానికి కూడా ఒకప్పుడు వేదాలే కారణం అని చెప్పేసి మన పూర్వీకులు మన వేదాలు తెలియజేస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకో బిట్ ఉందన్నమాట. ఏముంది? దయానంద సరస్వతి ఒక కొటేషన్ ఇచ్చారనమాట. అంటే ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్. ఇది చాలాసార్లు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అడిగినటువంటి బిట్ అనమాట. ఎవరు? గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చింది ఎవరు? దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గారు. ఇంక మీ తెలుగులో మీరు రాసుకోండి పేరు. ఆయన ఏమిచ్చారు? గో బ్యాక్ టు వేదాస్ అని ఇచ్చారు. ఏమిచ్చారు? గో బ్యాక్ టు వేదాస్. వేదాలకి తిరుగు ప్రయాణమా? తెలుగులో అయితే వేద కాలానికి మరలా వెళ్ళాలి. వేద కాలానికి మరలా వెళ్ళాలి. ఇది చాలాసార్లు ఎన్నోసార్లు
ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోను గ్రూప్ 2లో ఇస్తారు, గ్రూప్ 2లోను. అదేవిధంగా ఎన్నో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇచ్చారు, ఎంటీఎస్ ఎగ్జామ్లో ఎన్నో ఎగ్జామ్స్లో ఇచ్చారనమాట. హూ కోట్ ద వర్డ్స్ గో బ్యాక్ టు వేదాస్. అదేవిధంగా ఎవరు వేద కాలానికి మరలా వెళ్ళాలని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి. మనకు ఆప్షన్ స్వామి వివేకానంద ఇస్తారు, స్వామి దయానంద సరస్వతి, పండిట్ లక్ష్మీబాయి అని ఇస్తారు, లేకుంటే బాలగంగాధర్ తిలక్ అని ఇస్తారు. మీకు 100 రకాలుగా ఇస్తారు. మీరు మాత్రం గో బ్యాక్ టు వేదాస్ అంటే స్వామి దయానంద సరస్వతి. అర్థమైందా? కోడ్లు అంటే చూడండి, కోడ్లు మనకి తాత్కాలికమైనటువంటి దారంలో మాత్రమే ఉంటాయి. కోడ్లు మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కోడ్ల మీదకి ఎప్పుడు వెళ్ళకూడదు. మనకి కోడ్లు ఎగ్జామ్ హాల్లో ఉష్కా అయితే ఎప్పుడు కూడా. అందుకనే దయచేసి సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను నిదానంగా చెప్తాను, నీట్గా చెప్తాను, చక్కగా నోట్స్ రాసుకోండి, హ్యాపీగా వినండి. మరి ఈ వేదాస్లో మనకి మొత్తం కూడా 4 వేదాలు ఉన్నాయన్నమాట. 4 వేదాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క వేదం గురించి మనకి ఒక్కొక్క ఇంపార్టెంట్ బిట్ వస్తుంది, అది ఒకసారి చూద్దాం. అదేవిధంగా దాంట్లో మొట్టమొదటి, ఇది చాలాసార్లు టెట్లో మొట్టమొదటిగా బిట్ ఏంటంటే ఋగ్వేద. ఈ వేదాలను చెప్తారు ఋగ్వేద. అర్థమైందా? రెండోది ఏంటి? యజుర్వేద. అసెండింగ్ ఆర్డర్లో ముందు తర్వాత ఏంటి? సామవేద. ఏంటండి? సామవేద. తర్వాత ఏంటి? అధర్వణ వేద. యాక్చువల్గా సోషల్ పెడగాజీలో మనకు ఉంటుంది అనమాట. సోషల్ స్టడీస్ని ఎక్కువగా లెక్చర్ పద్ధతిలో ఇస్తాము. అర్థమైందా? అంటే నేను కెమెరా ముందు నుంచొని మొత్తం అనర్గళంగా చెప్పేయగలను. కాకపోతే ఇది డిఎస్సి కాబట్టి ప్రతి మార్కు విలువైంది కాబట్టి, ప్రతి లైన్ విలువైంది కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లోంచి ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి నేను టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ప్రతి పాయింట్ మీకు చెప్తున్నాను అనమాట. అర్థమైందా? మరి దీంట్లో మొట్టమొదటి వేదం ఏంటి? ఋగ్వేదము. రెండో వేదం ఏంటి? యజుర్వేదము. మూడో వేదం ఏంటి? సామవేదము. నాలుగో వేదం ఏంటి? అధర్వణ వేదము. ఈ ఆర్డర్ చాలా 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 ఇంపార్టెంటు. అర్థమైందా? అతి పురాతనమైన వేదము ఋగ్వేదము. ఇది మనకు చాలాసార్లు బిట్టాడడం అనేది జరిగిందనమాట. మరి ఈ ఋగ్వేదంలో ఏముంటాయి అంటే ఋషులు వాళ్ళు రచించినటువంటి శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సంకలనం చేసినటువంటి శ్లోకాలు. నేను ఎక్కువ రాయట్లా, జస్ట్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హైమ్స్ అంటారు. ఏమంటారు? హైమ్స్. తెలుగులో అయితే శ్లోకాలు. ఏందమ్మా? శ్లోకాలు. ఈ యజుర్వేదలో ఏముంటాయి అన్నమాట? అదేవిధంగా యజ్ఞగాథ క్రతువులు పాటించవలసిన నియమాలు. అంటే యజ్ఞాలు చేస్తుంటారు కదా రాజులు కానీ మన ఇల్లు ఎవరైతే యజ్ఞాలు చేస్తూ, అప్పట్లో రాజులు ఎక్కువ యజ్ఞాలు చేసేవాళ్ళు కాబట్టి రాజులు కానీ రాయల కుటుంబాలు తిన్నటువంటి వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. ఆ యజ్ఞాలు చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలని ఇక్కడ క్రతువులు అంటారు. యజ్ఞ క్రతువులకి నియమాలని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. దేంట్లో? యజుర్వేదంలో. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారు? రూల్స్ టు పర్ఫార్మ్ సాక్రిఫైజెస్. రూల్స్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ సాక్రిఫైజెస్. నేను షార్ట్ కట్ రూల్స్, సాక్రిఫైజింగ్ రూల్స్, సాక్రిఫైజెస్ రూల్స్ అంటే దీన్ని క్రతువులు, యజ్ఞయాగ క్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు పాటించవలసిన నియమాలు. ఎస్. మరి సామవేదం ఏముంటుంది? పాటలు. సామవేదంలో పాటలు ఉంటాయి అన్నమాట. కలెక్షన్ ఆఫ్ సాంగ్స్. దీన్నే మనం ఇక్కడ పాటల యొక్క సంకలనం లేదా పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. పాటలను గుర్తుపెట్టుకోండి సింపుల్గా. పాటలు అనగానే మనకి సామవేదం గుర్తు రావాలి. మరి అధర్వణ వేదంలో ఏముంటాయి అంటే అధర్వణ వేదంలో ఏమున్నాయి? ఇక్కడ శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణ అరణ్యకాలు మరి అధర్వణ వేదంలో డాష్ కలవు. సింపుల్. ఇక్కడ చూడండి, స్పెల్స్ అండ్ చార్మ్స్. ఇంగ్లీష్లో అయితేనేమో ఇక్కడ ఏమంటారు? స్పెల్స్ అండ్ చార్మ్స్ అన్నమాట. శ్లోకాలు మరియు పాటల సంకలనము. ఇక్కడెక్కడో ఏదో మిస్ అవుతుంది అధర్వణ వేదంకి వచ్చేసరికి. శ్లోకాలు మరియు పాటల సంకలనము వేదాలు.
ఓకే, మనకి ఇక్కడ ఇచ్చింది శ్లోకాలు మరియు పాటల సంకలనం. నేను యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ కొంచెం తేడా ఉంది. పాటల సంకలనం ఓకే. ఇక్కడేమో పాటల యొక్క ప్రార్థన భారతీయ సంగీతం అన్నారు. ఇది ఒకసారి నేను రిఫర్ చేసి ఇప్పుడే చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, అది నేను మీకు రిఫర్ చేసి నేను పిన్లో పెడతాను. అంటే మంత్రాలు తంత్రాలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది మంత్రాలు మంత్రాలు చామ్స్ అంటే ఇవే ఈ ఋషులు మునులు ఇవి ఈ మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రాలు కానివ్వండి, ఈ మంత్రాలు ఈ క్షపించటాలు ఇవన్నీ కూడా అధర్వణ వేదలో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఎస్. ఇప్పుడు మీకు 3 చూడండి. ఋగ్వేద 4 చూడండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద. దీంట్లో కేవలం శ్లోకాలు ఉంటాయి. యజుర్వేదాలనేమో సాక్రిఫైస్ యజ్ఞాధికతులకు నిర్వహించే నియమాలు ఉంటాయి. సామవేద అంటే పాటల గురించి ఉంటాయి. అధర్వణవేద అంటే స్పెల్స్ అండ్ చామ్స్ మంత్రాలు ఉంటాయి. ఏముంటాయి? మంత్రాలు, శపించే మంత్రాలు కానివ్వండి, పూజించే మంత్రాలు కానివ్వండి, ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు వాటిని నయం చేయడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అధర్వణ వేదలో ఉంటాయి అనమాట. పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే వీటి గురించి క్లియర్గా ఉంది. పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి సిలబస్ ఉంది. అర్థమైందా? వాటిలో కూడా వీటి గురించి మనకు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. మరి వీటితో పాటు మనకి ఇంకేమున్నాయంటే బ్రాహ్మణాస్ ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి, అరణ్యకాస్ ఉన్నాయి. ఏమున్నాయి? బ్రాహ్మణాస్ ఉన్నాయి, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అర్థమైందా? ఇది మనం ఒక్కొక్కటి తర్వాత చూద్దాం అనమాట. వీటి తర్వాత వచ్చినాయి అనమాట ఇవన్నీ. వీటి తర్వాత ఏమొచ్చినాయి మనకి? బ్రాహ్మణాలు. ఏమున్నాయి? బ్రాహ్మణాలు. తర్వాత ఎవరున్నాయి? అరణ్యకాలు. తర్వాత ఏమున్నాయి మనకి? ఉపనిషత్తులు. సేమ్ ఇంగ్లీష్లో కూడా వీటిని ఏమంటావు? బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్. బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్. బ్రాహ్మణాస్, ఉపనిషత్స్ అండ్ బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్ ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాయింట్లో నేర్చుకుందాం అనమాట. బ్రాహ్మణాస్ ఏవైతే శ్లోకాలు, క్రతువులు ఉన్నాయో అవి ఇంతకుముందు పద్య రూపంలో ఉండేవి. ఇది గద్య రూపంలో కలదు. తత్వాల గురించి గద్య రూపం అంటే ప్రోజ్. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ప్రోజ్, గద్య రూపం సింపుల్. ఇక్కడ మనం ఏవైతే శ్లోకాలు చెప్పుకున్నాం, ఇక్కడ ఏవైతే క్రతులు నిర్వహించేటప్పుడు మన శ్లోకాలు పాటిస్తుంటే అవన్నీ కూడా దీంట్లో ఏం చేశారు? ప్రోజుల్లోకి మార్చడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అరణ్యకాస్ ఏమున్నాయి? అరణ్యకాస్ అంటే ఏమున్నాయి? క్రతువులు, సంస్కారాలు. విద్యావాదులు క్రతువులు, సంస్కారాల గురించి చెప్పడం జరిగిందనమాట. మైథిస్టియం రైట్స్ అండ్ రిచువల్స్. అర్థమైందా? మైథిసిజం, రైట్స్, రిచువల్స్. ఏంటి? రిచువల్స్. వీటి గురించి ఉన్నాయన్నమాట. వీటిలో మన తెలుగులో శ్లోకాలు, క్రతువులు, తత్వాలు. విద్యావాదము, క్రతువులు, సంస్కారాలు. కింద రాసిన విద్యావాదము రైట్స్ అంటే క్రతువులు. నెక్స్ట్ ఏంటి? తత్వాలు. వీటి గురించి మనకి అరణ్యకాల్లో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? ఉపనిషత్తులో మనకి ఏంటి? ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి చెప్పారనమాట. ఎస్, వెరీ గుడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అందుకని ఇది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆత్మ, ప్రకృతి గురించి అంటే ఇక్కడ ఫిలాసఫీ సోల్ అండ్ నేచర్. సింపుల్గా చెప్పాలంటే సోల్ అండ్ నేచర్. దీని తర్వాత మన ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్కి వెళ్దాం. ఒక్కసారి ఇది మీరు చూసినట్లయితే అర్థమైందా? వేదిక్ లిటరేచర్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్లయితే ఈ వేద అనగా ఏంటంటే సుపీరియర్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఉన్నతమైన జ్ఞానము.
వేదాలకు మరొక పేరు అంటే శృతులు, శృతీస్ అంటాము ఇంగ్లీష్లో. మరి గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. ఈయన తెలుగులో అంటే వేద కాలానికి మరలా వెళ్ళాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. మనకి మొత్తం ఎన్ని వేదాలు ఉన్నాయా అంటే 4 వేదాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి వేదము ఋగ్వేదము. ఋగ్వేదంలో ఏముంటాయి? హైమ్స్, శ్లోకాలు ఉంటాయి. యజుర్వేదంలో ఏముంటాయి? మనకి సాక్రిఫైస్ యొక్క రూల్స్ ఉంటాయి, యజ్ఞాది గ్రాధకతులు నియమాలు ఉంటాయి అన్నమాట. సామవేదం అనగానే మనకి సాంగ్స్ గుర్తు రావాలన్నమాట. అర్థమైందా? మరి పాటల కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ అనేవి సామవేదంలో ఉంటాయి. అధర్వవేదంలో శ్లోకాలు, పాటల సంకలనం ప్లస్ మంత్రాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మ్యాజికల్, ఇప్పుడు టర్మ్ గుర్తుంది, మ్యాజికల్ హైమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాజిక్ సంబంధించిన హైమ్స్ ఉంటాయి. ఇప్పుడు గుర్తొచ్చింది అధర్వవేదాలు. అదేంటే మ్యాజిక్ అంటే తెలుసుగా, మంత్రాలు వేసిన సార్ అదనమాట. మనం చిన్నపిల్లలకు కానీ దెబ్బతలకు కానీ మంత్రం వేస్తారా అంటాం చూసావా, అలా ఆ మంత్రాలు అధర్వవేదంలో ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఓం బూమ్ బుష్ అనేలాగా. నెక్స్ట్ బ్రాహ్మణాలు. మరి దాని తర్వాత వచ్చినాయి ఏంటి? బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మరి బ్రాహ్మణాల్లో ఏమున్నాయి? ఇక్కడ ఏవైతే హైమ్స్ ఉన్నాయో అంటే పద్య రూపంలో ఉన్నాయో ఆ పద్య రూపంలో మొత్తాన్ని కూడా ఎలా మార్చారు? ఈ బ్రాహ్మణాల్లో గద్య రూపంలోకి మార్చారు అనమాట. అందరికి పద్య రూపంలోకి రావు కాబట్టి గద్య రూపంలో మారిస్తే అందరికి అర్థమవుతాయి అని చెప్పేసి గద్య రూపంలో బ్రాహ్మణాలకి మార్చడం జరిగిందనమాట బ్రాహ్మణాలు. మరి అరణ్యకాల్లో ఏముంటాయి? అరణ్యం అనగానే మనకి ఏమొస్తాయి? మరి క్రతువులు, తత్వాలు, రిచువల్స్, విద్యావాదము, మైస్టిజం అనేది మనకు వస్తుంది అనమాట. ఇంకా ఉపనిషత్తుల్లో ఏమున్నాయి? ఉపనిషత్తు అంటే మనకి సోల్, ఆత్మ, నేచర్, ప్రకృతి గురించి ఉంది అనమాట. అర్థమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉపనిషత్తు. అర్థమైందా? మనకి ఉపనిషత్తుల గురించి కూడా మనకి సైకాలజీలో కొన్ని సైకాలజీలు కానీ ఎడ్యుకేషన్లో కానీ మనకు కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉపనిషత్తులు ఏం చెప్తాయని కూడా ఇవ్వడం జరిగిందనమాట. అర్థమైందా? ఇది వేదిక్ లిటరేచర్కి సంబంధించి. ఇప్పుడు వేదిక లిటరేచర్ వేదకాలంలో 2 ఉంటాయి అన్నమాట. తొలి వేద కాలము, మలి వేద కాలము. మరి ఇప్పుడు తొలి వేద కాలంలో జనాలు ఏ విధంగా ఉన్నారు, సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంది, ఆర్ట్ ఏ విధంగా ఉంది, రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. అలానే మలి వేద కాలంలో కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు రానున్న లెసన్లో చెప్పుకుంటాం అనమాట. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ వేదకాల వర్గీకరణ గురించి చూసుకుందాం. వేదకాలం యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ పీరియడ్. ఇక్కడ నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. వేదిక్ పీరియడ్ ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, డిఎస్సికే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ సేమ్ టాపిక్ మళ్ళీ ఇంటర్మీడియట్లో ఉంటే ఆ ఇంటర్మీడియట్ చదువుకోండి. అర్థమైందా? మనం ఇంటర్మీడియట్ డిఎస్సి అప్పుడు మీకు ఆలస్యం కూడా కవర్ అయ్యింది. వేదిక్ పీరియడ్ని మనం ఇక్కడ 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఎర్లీ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ తర్వాత దాన్ని మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ని తొలి వేద కాలము అంటాం. ఏమంటాం? తొలి వేద కాలం. తొలి వేద కాలం తర్వాత దాన్ని ఏమంటాం మనం? మిగిలింది ఏంటి ఇంకా? లేటర్ వేదిక్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్. అందుకని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవాలి అంటారు. దీంట్లో అన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట, 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు. అర్థమైందా? లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి లేటర్ వేదిక్ పీరియడ్ దీన్నే మలివేద కాలము అంటాం. మలివేద కాలం. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయో ఒక్క చిన్న షీట్లో మనం ఒక్క పేపర్లో వచ్చే విధంగా రాసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు దీంట్లో టైం, కాలము, మరి కాలం వచ్చేసరికి మరి ఈ తొలివేద కాలం వచ్చేసరికి 1500 BC నుంచి 1000 BC వరకు. మరి టోటల్ వేదిక కాలం వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1500 నుంచి 500 BC. మిగతా చాలా పబ్లిషర్స్ ఎన్నెన్నో ఇస్తారు దీని గురించి. మనకు కాన్స్టాంట్ టైం తెలియదు కాబట్టి, స్పెసిఫిక్ టైం తెలియదు కాబట్టి మనం టెక్స్ట్ బుక్ని గుడ్డిగా నమ్ముకొని వెళ్ళాలి కాబట్టి టెక్స్ట్ బుక్తో మీరు నమ్మండి. అర్థమైందా? మరి ఎర్లీ వేదిక్ పీరియడ్లో 1500 నుంచి 1000 వరకు. మరి లేటర్ వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1000 నుంచి 600 వరకు. 1000 నుంచి 600 BC వరకు టైం అన్నమాట. ఇది టైం, కాలానికి సంబంధించినటువంటి పాయింట్.
అర్థమైందా? మరి ఈ 2 పీరియడ్స్లో ఏ విధంగా ఉందో చూద్దాం అనమాట. సోషల్ లైఫ్ దాంట్లో ఎట్లా ఉంది, దీంట్లో ఎట్లా ఉంది అనేది మనం చిన్నగా ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఫస్ట్ ఏంటండి, సోషల్ లైఫ్, సాంఘిక జీవనం. సోషల్ లైఫ్ అంటే సాంఘిక జీవనం. నేను ఎస్జిటి అభ్యర్థులు ఓకే మీరు వినండి, 8th క్లాస్ వరకు చెప్పినాయి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏ పోస్ట్ ఉన్నా కానీ ప్రతి పోస్ట్కి అప్లై చేయండి. మోడల్ స్కూల్స్ అయినా సరే, అర్థమైందా, ఏ స్కూల్స్ అయినా సరే, ప్రతి స్కూల్కి కూడా రేపు డిఎస్సిలో ప్రతి స్కూల్కి అప్లై, టీజీటీలు, పీజీటీలు, ఎస్ఏ కూడా అప్లై చేయండి. ఎవరికైనా డిఎడ్ ఉండి బీఈడి ఉన్న వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకోండి. ఏది ఎస్జిటికి కూడా అప్లై చేసుకోండి. చదవకపోయినా కానీ ముందు రాయండి. అదృష్టం ఉండి మీకు ఆ కాన్సెప్ట్ మీరు పెట్టిన బిట్లన్నీ రైట్ అయినాయి అనుకున్నా ఉద్యోగం రావచ్చు, లేకుంటే వదిలేద్దాం. అర్థమైందా? ఎస్, నేను కూడా ఆ స్ట్రాటజీ కూడా చెప్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మాకు ఎస్జిటికి ఎస్ఏకి సోషల్ వాళ్ళు రెండింటికి కలిపి ఏ విధంగా చదువుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి ఏ విధంగా చదువుకోవాలి, దానికి ఎలా ప్లాన్ తీసుకోవాలి, దీంట్లో ఇంటిగ్రేటెడ్గా దాన్ని కూడా ఏ విధంగా చదువుకోవాలని నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అయితే నా సజెషన్ ఏంటంటే 2 కాళ్ళ మీద పడవ పెట్టబాకండి, 2 పడవల మీద కాలు పెట్టబాకండి అనేది నా సజెషన్. అర్థమైందా? అయితే రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుని చదువుకునే తెలివి ఉంటే మాత్రం చదువుకోవచ్చు. అర్థమైందా? ఆ స్ట్రాటజీ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ చేస్తే దాని మీద కూడా ఒక మంచి స్ట్రాటజీ అయితే నేను మీకు ఇస్తాను. మరి ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. ఎక్కడైనా మందైనా సమాజంలో ఏదికైనా ఒక బేసిక్ యూనిట్, ఒక ప్రాథమికమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందా అంటే ప్రాథమిక అంగం ఏంటంటే ఎవరికైనా కానీ కుటుంబమే, ఫ్యామిలీ. మరి ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబంలో, అర్థమైందా, ఈ కుటుంబంలో మరి పెద్ద ఎవరుంటారు వేదకాలంలో అంటే ఫాదరే పెద్దగా ఉంటాడు. ఎవరు? ఫాదర్. అంతే. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సింధు నాగరికత ప్రజలందరూ కూడా ప్యాట్రియార్చికల్ ఫ్యామిలీ మెంబర్సే అని చెప్పాలన్నమాట. అర్థమైందా? అంటే నాన్నగారిని కుటుంబం యొక్క యజమానిగా పెడతాన్ని ప్యాట్రియార్చికల్ అంటారు. అర్థమైందా? పితృస్వామ్య వ్యవస్థ అంటారు తెలుగులో. అయితే ఫ్యామిలీకి ఫాదర్ హెడ్గా ఉంటాడు అనమాట. మరి ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడులాగా ఇంత తెలివి లేదు కాబట్టి అప్పట్లో జనాలందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తెలివి మీరాం కాబట్టి మనం, అర్థమైందా, ఎవరికి వాళ్ళు పిల్లవంగానే మూటా సర్దుకోవటం, వాళ్ళు మనం బయటకు దోస్తారు, లేదా మనమే వాళ్ళ నుంచి బయటకు వస్తాం, చిన్న కుటుంబాలు పెట్టుకుంటాం, సరిపోద్ది. అర్థమైందా? మరి ఇక్కడ యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎవరిని ఓడిపోయిన వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళని ఏమంటారు? దాస్యులు అంటాం. వాళ్ళని ఇంగ్లీష్లో దాస్యాస్ అంటాం అనమాట. వీళ్ళే స్లేవ్స్, బానిసలు. ఏంటి? బానిసలు. అర్థమైందా? మరి ఇక్కడ మోనోగామి. ఏంటి? మోనోగమి అంటే ఏకపత్ని వ్రతం అంటారు చూసారా, అంటే ఒకే భార్య కలిగి ఉండటం. ఒకే భార్య కలిగి ఉండడం అది మోనోగమి, ఒకే భార్య కలిగి ఉండడం. ఇది మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి కుటుంబం గురించినటువంటి అంశాలు. అర్థమైందా? మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సోషల్ లైఫ్ అయిపోయిన తర్వాత పొజిషన్ ఆఫ్ ఉమెన్స్. మరి ఉమెన్ యొక్క పొజిషన్ ఎట్లా ఉంది? పొజిషన్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీల యొక్క స్త్రీల స్థానం ఎలా ఉంది? తొలివేద కాలంలో అయితే వీళ్ళకి పెద్దపీట వేశారు. ఉమెన్స్కి చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే తొలివేద కాలంలో చాలామంది స్త్రీలు కూడా వేదాలు చదువుకొని వాళ్ళు కూడా కొన్ని రాశారన్నమాట. అర్థమైందా? ఉమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఉండేది. అర్థమైందా? ఇక్కడ ఉమెన్స్ అంటే స్త్రీలు, అర్థమైందా, ఇక్కడ వేదాలు చదువుకునేవారు. వేదాలు అభ్యసించడానికి వీళ్ళకి అవకాశం అనేది ఉందన్నమాట. మరి ఇక్కడ ఏమి లేవు? నో చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు అనేవి లేవు. ఇంకా బాల్య వివాహాలు లేవు. ఇంకా ఏం లేవంటే సతీ సహగమనం అనేది కూడా లేదనమాట. సతీ సహగమనం అనేది కూడా లేదు. నో సతీ సహగమనం, సతీ అనే వ్యవస్థ కూడా లేదనమాట. మరి ఈ రెండు లేదు కాబట్టి మరి ఇక్కడ ఉమెన్స్ స్వయంవరం చేసుకోవచ్చు. అబ్బా సార్, నేను కూడా వేదకాలంలో పుట్టుంటే బాగుండేదే, నేను కూడా స్వయంవరం చేసుకునే వాళ్ళే అని అనుకుంటారు కొంతమంది వీడియో చూసేవాళ్ళు. అర్థమైందా? స్వయంవరం
అర్థమైందా? ఇక్కడ స్వయంవరం, అందుకనే సీతా స్వయంవరం అంటాం కదా, సీతా స్వయంవరం. అర్థమైందా? స్వయంవరం చేసుకోవచ్చు. ఇంకా విడో రీమ్యారేజెస్ అంటే వాళ్ళు తిరిగి అంటే వితంతువులు మళ్ళీ పునర్వివాహం అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఉమెన్ పార్టిసిపేట్ విత్ దర్ హస్బెండ్ ఆల్ రిలీజియస్ సెరమనీస్, అన్ని రిలీజియస్ సెరమనీస్ కూడా ఉమెన్స్ పార్టిసిపేట్ చేస్తారు. అందుకనే రామాయణంలో సీత పక్కన రామాయణంలో రాముడు పక్కన సీత ఆ టైంలో లేకపోతే సీత యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాడు అనమాట రాముడు. అర్థమైందా? మరి ఇది మీరు గమనించవచ్చు. మరి ఇక్కడ ఉమెన్స్ హస్బెండ్తో పాటు కలిసి క్రతువులు నిర్వహించేవారు, క్రతువుల్ని నిర్వహించేవాళ్ళు రిలీజియస్. అర్థమైందా? మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్స్ ఎవరెవరు ఉన్నారు? గోశాల, అపాల, లోపముద్ర, ఇంద్రాణి, విషవర. ఈ మొత్తం మీరు రాసుకోండి, ఇంక ప్లేస్ లేదు ఇక్కడ, ఆ పేర్లు మీరు రాసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ డ్రెస్ మార్కులు కావాలంటే వీడియో మొత్తం చూడాలి కంపల్సరీగా, ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి, మైండ్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. మరి డ్రెస్సెస్ వచ్చేసరికి వీళ్ళు ఏం వేసుకునేవాళ్ళు? వాస అంటే కింద దుస్తుని ధోతి. వాస అంటే ఏంటి? ధోతి. రామరాజు పంచలు అండ్ ధోతీలు అంటాం చూసావా, అదనమాట ధోతి వేసుకునేవాళ్ళు. వాస ధోతి అంటారు. అదివాస అంటే పైన వేసుకునేది, అప్పర్ క్లాత్. అర్థమైందా? అదివాస అంటే అప్పర్ క్లాత్. అర్థమైందా? మరి వాస అంటే ధోతి, ఆదివాస అంటే శరీరం పై భాగాన్ని కప్పుకునేది. ప్రస్తుతం మన వేషధారణ పోలి ఉండేది అనమాట. మరి స్త్రీలు మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనల్ని ఎవరు కాపాడతారా అంటే స్త్రీలే కాపాడతారు. ఎందుకంటే గోల్డ్ అనమాట. ఏంటి విషయం ఏంటంటే గోల్డ్, వాళ్ళు బంగారాలే, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కూడా వాళ్ళని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఎస్, గోల్డ్. ఎస్. ఇంకా ఏంటి? ఉమెన్స్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్త్రీల యొక్క మెల్లలోనూ, అర్థమైందా, బ్యాంక్ లాకర్లోనూ ఉన్నాయన్నారన్నమాట పెద్దలు. అర్థమైందా? అంటే బంగారం అంతా బ్యాంక్ లాకర్లోనూ, స్త్రీల చెవులకో లేకుంటే మెల్లో నెక్లెస్లకో వడ్రాలు ఇవన్నీ చేయించుకొని ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఎస్, ఇది ఇంపార్టెంట్. గోల్డ్ నెక్లెస్లు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు. ఉమెన్ చక్కగా తలకు నూనె రాసుకునే వాళ్ళు, ఒకప్పుడు చక్కగా తలదూకునే వాళ్ళు. ఇప్పట్లాగిట్ట విరబూసుకొని పోనీటైల్ వేసుకొని, అర్థమైందా, అప్పుడు ఉండేవి కాదనమాట. ఇంకా మగవారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గెడ్డాల మీసాలు పెంచుకునే వాళ్ళే, తప్పదు. అప్పుడే ఇంకొంచెం పెంచుకొని పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొంచెం మూసుకొని బార్లకు వెళ్తున్నారనమాట. రైట్. ఏదైతే ఉంది జస్ట్ ఫర్ ఫన్. అదేంటి? వాస అంటే ధోతి కింద భాగము, అదివాస అంటే అప్పర భాగము, గోల్డ్ యాంక్లెట్స్, ఇవన్నీ కూడా మనం ఇంకా చెప్పుకోని అవసరం లేదు. అమ్యూజ్మెంట్ అంటే అర్థమైంది, తెలుసుగా. అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి కదా, అంటే కాలక్షేపం కోసం ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే వీళ్ళు కూడా చారియట్ రేసింగ్, మగధీరాలలాగా వాళ్ళు చారియట్ రేసింగ్ చేస్తారు కదా, మగధీరాలలాగా అట్లా గుర్రపు స్వారీలు కానివ్వండి, హంటింగ్ కానీ, బాక్సింగ్ కానివ్వండి. అర్థమైందా? అలానేగా శ్రవణుడు కథలో రాజుగారు చక్కగా స్వేచ్ఛగా వెళ్ళి, అర్థమైందా, ఎవరిని ఒక జింక తాగుతుందేమో లేకుంటే దాగుతుందేమో అని చెప్పి బాణం పెట్టి శ్రవణుడు కొడతాడు. అప్పట్లో రాజుల యొక్క విలాసమైన కార్యక్రమాలు ఏముంటాయి అంటే హంటింగే అనమాట. పురుళ్ళు వాళ్ళందరినీ, బొబ్బులి రాజా కానీ, బొబ్బులి యొక్క వంశంలో కానీ, బొబ్బులి యొక్క రాజులు ఈ పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి ఈ అడవుల్లో పులులను చంపుకొని ఏ విధంగా, పల్నాడు ఈ ప్రాంతంలో ఈ అడవులు ఏవైతే ఉన్నాయో, అటుగా విజయనగరం, విశాఖపట్నం ఇప్పుడు అడవులు ఏవైతే ఉన్నాయో అడవుల్లో పులులను చంపి వాళ్ళ ఎలాడ తీసుకుంటుంటారు కదా, అట్లా ఇక్కడ కూడా హంటింగ్, బాక్సింగ్, మల్ల యుద్ధం. ఏంటి? బాక్సింగ్, మల్ల యుద్ధం అనమాట. ఏ సినిమా చెప్పవచ్చు మల్ల యుద్ధానికి? మనకి వాడు ఉంది, సూర్య వాళ్ళ తమ్ముడిది ఒకటి ఉందన్నమాట. ఆ మల్ల యుద్ధాలు, డ్యాన్సింగ్, మ్యూజిక్ ఇవన్నీ కూడా జరుగుతుంది. అమ్యూజ్మెంట్కి ముందు ఇంపార్టెంట్ బిట్ ఏం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసరికి గురుకులాలకి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు గురుకుల పాఠశాల అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారు అంటే గురువులు అక్కడే ఉంటారు, శిశువులు అందరూ వచ్చి గురువుల దగ్గర, అక్కడ హాస్టల్ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి పిల్లలందరూ కూడా అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాడు గురుకులాలు పెట్టారు. మన ఏంటి? డే స్కాలర్స్ అనమాట. అంటే పిల్లలు మనం డే స్కాలర్, మనమే వెళ్తాం స్కూల్కి, వాళ్ళు వస్తారు, నేను టైంలో పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతాం అట్లా. ఇంక దాంట్లోంచి మనకి ఇంపార్టెంట్ బిట్ ఏమీ లేదు. మరి ఫుడ్ అండ్ క్రాప్స్, రైస్, బార్లీ, బీన్స్, సీసమి,
సీసం ఇవన్నీ తింటారు. ఓకే, ఇది అవసరం లేదు. ఇంకా రిలీజియన్, గాడ్ని పూజించేవాళ్ళు, మనం ముందు చెప్పుకున్నాం, యజ్ఞక్రతులు నిర్వహించేవారు, అగ్ని, వరుణ, యమ, వాయుదేవుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళు. దీని గురించి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ బిట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, వాళ్ళని పూజిస్తారని ఇచ్చారన్నమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అనేది ఎర్లీ వేదిక్ కాలంలో లేదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్ణా సిస్టమ్ ఈ వర్ణ వ్యవస్థ అంటే కుల వివక్షత అనేది ఆ కాలం లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధము లేదు. సింపుల్గా రాసుకోండి, నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని రాసుకోండి. నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత లేదు. కుల వివక్షత లేదు, ఇది ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఇది ఒకసారి మీరు చూసుకోండి. మరి ఇంతటితో ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఇంకోటి ఉందా? ఎస్ ఉంది. పొలిటికల్ లైఫ్, ఇది కొంచెం ఇంపార్టెంట్. పొలిటికల్ లైఫ్లో రాజన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. పొలిటికల్ లైఫ్లో అంటే వాళ్ళని పొలిటికల్ లైఫ్ అంటే పరిపాలనా వ్యవస్థ. ఈ రాజకీయ జీవనం కానీ పరిపాలనా వ్యవస్థ కానిలో ఎవరుంటాడు? ఇక్కడ రాజన్ ఉంటాడు. ఎవరుంటారు? రాజన్. ఈ రాజను సమితి, సభ ఏంటమ్మా? సభ అండ్ సమితి, SABH, సభ అండ్ సమితి. వీటి గురించి మనకి తర్వాత కాకతీయ దాంట్లోనూ వాటిలోనూ హిస్టరీలో చిన్నగా వస్తుంటే అప్పుడు చెప్పుకుందాం అనమాట. ఇక్కడ ఇంతవరకే ఇచ్చారు. మరి ఇక్కడ పదం అనేది నో హెరిడేటరీ అంటే వంశపారంపర్యంగా అయితే ఇక్కడ పదవులు అనేవి రావు. అర్థమైందా? రాజుగారు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. డిక్టోరియల్షిప్ అనేది ఏమీ ఉండదు, అంటే నేనే గొప్ప అనేటువంటి ఏది ఉండదు అనమాట. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైందా? ఇక్కడ అదే జరిగిందనమాట. ఇది మనకి తొలి వేద కాలంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి చూసుకోండి, మళ్ళీ చెప్తా. వేదిక్ పీరియడ్ మనకి 1500 నుంచి 500 BC మధ్యలో ఉంది. అర్థమైందా? మరి ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే తొలి వేద కాలము, లేటర్ వేదిక్ పీరియడ్ అంటే మలి వేద కాలము. తొలి వేద కాలం వచ్చేసరికి 1500 నుంచి 1000 BC మధ్య ఉంది. సోషల్ లైఫ్ అంటే సాంఘిక జీవనం ఎలా ఉండిందంటే తండ్రి ఫ్యామిలీ ఉంటుంది యూనిట్గా, ఫ్యామిలీలో తండ్రి ఉంటాడు, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండేది. అర్థమైందా? ఎవరైతే యుద్ధాల్లో ఓడిపోయారో వాళ్ళు బానిసలుగా తెచ్చుకునే వాళ్ళు. ఇక్కడ మోనోగమి, ఏకపత్నివాదం, ఒకే భార్య కలిగి ఉండటం జరిగేది. మరి ఉమెన్ యొక్క స్థానం చూసినట్లయితే ఉమెన్స్కి వేదాలు చదువుకునే అవకాశం ఉండేది. చైల్డ్ మ్యారేజ్ అనేవి లేవు, సతీ సహగమనం లేదు, స్వయంవరం అనేది ఉంది. అర్థమైందా? విడో రీమ్యారేజెస్కి అవకాశం ఉంది. హస్బెండ్తో పాటు కలిసి భార్య క్రతువులు నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. మరి డ్రెస్సెస్ చూసినట్లయితే వస అంటే ధోతి అంటే కింద భాగము, అదివాస అంటే అప్పర్ క్లాత్ పై భాగము. ఆడవాళ్ళు గోల్డ్ చైన్లు, నెక్లెస్లు, బ్రాస్లెట్లు ఎన్ని పెట్టుకుంటారు. అదైనా మగవాళ్ళు గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఉంటారని ఉంది. మరి అమ్యూజ్మెంట్ కాలక్షేపం కోసం వాళ్ళు బాక్సింగ్లు చేస్తారు, చారియట్ రైడింగ్ చేస్తారు, హంటింగ్ చేస్తారు, ఇక రకరకాలు చేస్తూ ఉంటారు. ఇక వర్ణా సిస్టమ్ అనేది అసలు లేదు. నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వ్యవస్థ అనేది ఏది లేదు. మరి పొలిటికల్ లైఫ్, రాజకీయ వ్యవస్థ చూసినట్లయితే ఒక రాజును ఉంటాడు. ఈయన సభా సమితి అనే సహాయంతో ఆయన పాలిస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చే పదవి అనేది వంశపారంపర్యం అనేది కాదు. అది మనకి వచ్చేసరికి దేనికి సంబంధించింది? ఎర్లీ వేదిక్ పీరియడ్కి సంబంధించినది. మరి లేటర్ వేదిక్ పీరియడ్ గురించి చూద్దాం. ఇంకొక 10 నిమిషాల్లో పాఠం అయిపోయింది. మరి లేటర్ వేదిక్ పీరియడ్ అంటే చెప్పాంగా, గంగా, యమున. ఓకే, ఇందాక చెప్పాను చూసారా? ఎర్లీ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి మనకి ఇండస్ అండ్ గాగర్ అండ్ హక్రా, ఇండస్, గాగర్ అండ్ హక్రా అనే నదుల మధ్య ఈ వేదకాలం మొత్తం ఇక్కడ జరిగిన సీన్ అనమాట. అంటే బాహుబలి పార్ట్ 1 అంతా ఇక్కడ జరిగింది. అర్థమైందా? ఎక్కడ? ఈ ఇండస్ వ్యాలీ, గాగర్ హక్రా ప్రాంతం. గాగర్ హక్రానే మనం ఏమన్నాం? సరస్వతి అన్నాం అనమాట. అర్థమైందా? మరి రాజస్థాన్లోది తారడారి. మరి ఈ లేటర్ పీరియడ్ మొత్తం కూడా ఎక్కడ జరిగింది? మనకి ప్లెయిన్స్ ఆఫ్ గంగా అండ్ యమున, ఇండస్ సరస్వతి, ప్లెయిన్స్ ఆఫ్ ఇండస్ సరస్వతి అండ్ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిందనమాట. గంగా అండ్ యమున. మళ్ళీ పొలిటికల్ చేంజెస్ కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయి? రాజులు చాలా పవర్ఫుల్గా మారారు. సభా సమితి లాస్ట్ ఇంపార్టెంట్. సభ యొక్క సమితి అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది లేదు. సభా సమితి అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉండేది. సభలో 5గురు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి అవన్నీ కూడా రాజుగారు తీసుకునేవాళ్ళు, దాని ప్రకారం పాలించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. రాజు యొక్క పరిధి పెరిగింది. కింగ్షిప్ అనేది ఇక్కడేమో హెరిడిటరీ కాదు, ఇక్కడేమో హెరిడిటరీ అయిపోయింది అనమాట కింగ్షిప్. పొలిటికల్ చేంజెస్ చూద్దాం. పొలిటికల్
చేంజెస్, రాజకీయ మార్పులు. రాజకీయ మార్పులు అంటే ఇక్కడ కింగ్ డిక్టోరియల్ అయిపోయాడు, ఇక్కడ డిక్టోరియల్ కాదు, ఇక్కడ డిక్టోరియల్, అక్కడేమో హెరిడిటరీ కాదు, ఇక్కడ హెరిడిటరీ అయిపోయింది. అంటే అక్కడ వంశపారిపర్యం కాదు, ఇక్కడ వంశపారిపర్యం అయిపోయింది అనమాట. ఇక రాజుగారు ఇక్కడ అశ్వమేధ యాగం రాజసూయ యాగం చేశాడు, అశ్వమేధ యాగం రాజసూయ యాగం చేశారు. మరి మీకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ అనమాట, మరి అశ్వమేధ యాగం రాజసూయ యాగం రామాయణంలో మహాభారతంలో జరిగాయా లేదా? కామెంట్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ సోషల్ చేంజెస్. సోషల్ చేంజెస్, సోషల్ చేంజెస్. మరి సోషల్ చేంజెస్ వచ్చేసరికి ఇక్కడ చాలా ఆశ్రమ సిస్టమ్ స్టార్ట్ అనమాట. ఆశ్రమ అనే వ్యవస్థ వచ్చిందనమాట, ఆశ్రమ వ్యవస్థ. ఈ ఆశ్రమ వ్యవస్థలో మనకి ముఖ్యంగా 4 ఉంటాయి అన్నమాట. అదైనా బ్రహ్మచర్యం అంటే చిన్నప్పుడు, అదైనా పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత పబ్బాజ అనే కార్యక్రమం కానివ్వండి, అవన్నీ జరిపి పిల్లల్ని ఏం చేస్తారు, ఆశ్రమాల్లో వదిలిపెడతారనమాట. అక్కడ గురువుగారిని సేవలు చేసుకుంటా పిల్లలందరూ కూడా అక్కడ వేదాలు చదువుకుంటా గురువుగారిని తండ్రిగా భావిస్తూ అక్కడ మనకి చదువుకుంటూ ఉంటాడు. ఇది మళ్ళీ మనకి ఎక్కడ వస్తుంది, ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వస్తుంది అనమాట బ్రహ్మచర్య. నెక్స్ట్ గృహస్థ, అక్కడ అంతా వచ్చిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఏం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని అర్థమైందా పిల్లలకి అంటాం సంసార జీవనం పాటించడం, అర్థమైందా ఇంకా అన్ని సుఖభోగాలన్నీ అనుభవించడం, నష్టాలు వర్షాలన్నీ అనుభవించడం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వన ప్రాప్తి అంటే వనానికి వెళ్ళిపోవడం. కొంతకాలం అయిన తర్వాత అబ్బో ఈ కుటుంబం అంతా కూడా అబ్బే వల్ల కాదే మనం ఏం చేయాలి అనుకుంటే వీళ్ళందరూ ఇవన్నీ భరించలేక ఆడకపోతారు, అడుగులకు పోతారు. అడుగులు పోయిన తర్వాత ఏం చేస్తారు, సన్యాసం. తర్వాత ఏంటి, సన్యాసం స్వీకరిస్తారనమాట. సన్యాస అంటే ఫస్ట్ ఏముంటుంది, బ్రహ్మచర్య ఉంటుంది, తర్వాత గృహస్థ ఉంటుంది, తర్వాత వనప్రాప్తి వనానికి వెళ్ళడం, తర్వాత సన్యాసం స్వీకరించడం అన్నమాట. మరి ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి అయితే దారుణం. అర్థమైందా? పాపం ఇక్కడే హ్యాపీగా ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఆడవాళ్ళకి అందరూ కష్టాలే. ఆ కష్టాలు అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా భరిస్తూనే ఉన్నారనమాట. మధ్యలో మార్పులు, కొన్ని చేర్పులు, చాలామంది సోషల్ రిఫార్మ్స్ వచ్చారు. అవి కూడా మన సోషల్ సబ్జెక్ట్లోనే అప్పుడు చెప్పుకుందాం అనమాట. అర్థమైందా? బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్, ఎక్కడో 60 ఏళ్ళ ముసలోడికి 10 ఏళ్ళలో 12 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం. అదేవిధంగా విడో రీమ్యారేజ్ లేవు, వర్ణ సిస్టమ్ వచ్చింది, మహిళల యొక్క స్థానం పడిపోయింది. పాలిగమి అంటే పాలిగమి అంటే ఏంటి అంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాం అనమాట. మరి రాజులు ఒక్కొక్కరికి మరి ఎక్కడి నుంచి ఇది వస్తో మరి 10 మంది 15 మంది, కొంతమందికి అర్థమైంది 2 కంటే ఎక్కువ మంది అర్థమైందా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగిందనమాట. అర్థమైందా? మనం ఒకరితోనే జీవితం 60 ఏళ్ళు గడపడం చాలా కష్టంగా ఉందంటే వాళ్ళు 10-15 ఏళ్ళ మంది రాజుగారు అప్పట్లో భరించారంటే ఆయన గొప్పవాడి నిజంగా, అందుకని ఆయన రాజు అని పిలిచారు. ఓకేనా? ఎస్, ఉమెన్స్ పాలిగామి. నెక్స్ట్ రిలీజియస్ బిలీఫ్ అంటే మతానికి సంబంధించినటువంటి బిలీఫ్స్ ఏమున్నాయంటే బ్రహ్మ, విష్ణు, శివ, గణేష, స్కందాలని పూజిస్తూ ఉండేవాళ్ళు. మరియు కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ఉండేవి. యజ్ఞాలు నిర్వహించేది, యజ్ఞాలు నిర్వహించేవారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతిని పూజించేవారు. అంటే అమ్మో మగవాళ్ళతో పాటు ఆడదేవుడిని కూడా పూజించారు అన్నమాట. మగవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అర్థమైందా, గణేష్ ఉన్నాడు, అండ్ ఇంకెవరున్నారు, స్కంద అనే గాడు కూడా ఉన్నాడు అన్నమాట. అర్థమైందా? మరి గాడెస్లు ఎవరున్నారు, లక్ష్మి ఉంది, ఎవరుంది, లక్ష్మి, సరస్వతి అర్థమైంది, తర్వాత పార్వతి, వీళ్ళందరినీ కూడా పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఎపిక్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇక్కడ ఒక బిట్ ఉంది. ఎపిక్స్ అంటే కొన్ని ఎపిక్స్ ఇక్కడ వచ్చాయన్నమాట కథలు, ఇంకెంత అయిపోయింది. ఎపిక్ అంటే ఏంటి, ఎపిక్స్ అంటే ఏంటి తెలుగులో, పురాణాలు ఏంటి, ఇతిహాసాలు 2 ఇతిహాసాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చరికి రామాయణం, ఇంకోటి వచ్చరికి మహాభారతం. ఇందా చెప్పిన కామెంట్ చేయమన్న క్వశ్చన్కి ఇది క్లూ అనమాట, రామాయణం మహాభారతం. అర్థమైందా? మరి రామాయణ మహాభారతాలు కూడా ఇక్కడే. మరి రామాయణం ఏమంటాం, ఆది కావ్యం అంటాం. ఆది కావ్యం ముందుగా రచించారు కాబట్టి ఎవరు రచించారు, వాల్మీకి. ఇక్కడ బిట్టుబడిద్ది వాల్మీకి.
అర్థమైందా? మరి రామాయణంలో రాముడు ఐడియల్ పర్సన్గా ఉంటుంది, సీత వాళ్ళ కొడుకులు మొత్తం కూడా ఆదర్శమైన కుటుంబం. అంటే సమాజంలో ఒక భర్త ఏ విధంగా ఉండాలనేది, ఎలా ఉండకూడదు అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగిందంట. అర్థమైందా? మహాభారతం వచ్చేసరికి ఇదేమో రామాయణం అంతా భార్య భర్తలు వాళ్ళ పిల్లలు, అర్థమైందా, వీటి గురించి. మరి తర్వాత మహాభారతం వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య కొట్లాట, అర్థమైందా, అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ బంధుమిత్రులతో. దేంట్లో మహాభారతాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు. ఎవరు రాశారు? వేదవ్యాసులు రాశారు. అర్థమైందా? మరి ఈ మహాభారతం అంటే ఏంటి? అధర్మంపై ధర్మం గెలవడం, అధర్మంపై ధర్మం గెలవడం, ఇది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవండి ఈ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్. అర్థమైందా? నేను లెసన్స్ అన్నీ ఒకసారి కంప్లీట్ చేస్తే ప్రతి టెక్స్ట్ బుక్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మొత్తాన్ని కూడా నేను మీకు ఒక 4 క్లాసులు కాబట్టి ఒక 10 వీడియోల్లో మీకు ప్రతి 6th క్లాస్ మొత్తం కలిపి సెమిస్టర్ 1లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఒకటి, సెమిస్టర్ 2లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఒక వీడియో అట్లా చేసుకుంటూ మీ సోషల్ని మాత్రం నేను గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియోస్ మీరు సెకండరీగా ఉపయోగించుకోండి, మీరు మాత్రం బాగా చదువుకోండి అన్నమాట. మరి అదండి మరి ఈరోజు లెసను. మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఒక్క లైకు, ఒక్క షేరు, ఒక సబ్స్క్రిప్షన్. అర్థమైందా? ఇది మీరు చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మన ఎంఎస్ స్టోరీలో డిస్క్రిప్షన్లో నేను మీకు మన వాట్సాప్ మొత్తం నిండిపోయింది కాబట్టి టెలిగ్రామ్ లింకు ప్లస్ మన యాప్ యొక్క లింక్ ఇస్తాను. యాప్లో చిన్నగా బిట్స్ అప్లోడ్ అవుతున్నాయి. మా సమయభావన వల్ల మేము చిన్నగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ నెలాఖరికి ప్రతి లెసన్లో నుంచి 15 బిట్లు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. అర్థమైందా? యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా వాడుకోండి. మీరు వేరే చదువుకుంటుంటే అది చదువుకోండి. మా యాప్లో కొన్ని ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాను మీకు మంచిగా మంచి టీచర్ల చేత ఇప్పించడానికి. ఓకే, త్వరలోనే వాటిని కూడా నేను మీకు ఇప్పిస్తూ ఉంటాను. దరిద్రం ఏంటంటే కరెంటు పోయింది. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్, మీ మండే శ్రీనివాస్.